జీవితంలో లక్ష్యాన్ని సాధించాలి అనుకునే వారికి కన్సిస్టెన్సీ అనేది ప్రధానమైన అంశం. కన్సిస్టెన్సీ అనేది మనకు ఇతరుల మీద డిపెండ్ కాకూడదు. ఇతరులు క్లాప్స్ కొడితే మనకు కన్సిస్టెన్సీ ఉంటుంది అని మనం అనుకోకూడదు. మన కన్సిస్టెన్సీకి మనమే కారణం కావాలి. మనమే మన కొరకు మనం క్లాప్స్ కొట్టుకోవాలి. అంటే ఎంకరేజ్మెంట్ చేసుకోవాలి మనమే. ఎవ్వరు మనల్ని ఎంకరేజ్ చేయరు. సమాజం ఎప్పుడు కూడా మనల్ని డిస్కరేజ్ చేయనిక, నెగిటివిటీలోకి నడిపించనిక మనల్ని ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మన కన్సిస్టెన్సీకి మనమే కారణం కావాలి. మనమే బిగ్గెస్ట్ ఫ్యాన్గా ఉండి మనమే ప్రోత్సాహపరుచుకొని విజయం వైపు అడుగులు వేయాలి. కాబట్టి ఒక ఇంగ్లీష్ కోట్ ఏమని చెప్తుందంటే, కన్సిస్టెన్సీ ఈజ్ ఆర్డెడ్ వెన్ నో వన్ ఈజ్ క్లాపింగ్ ఫర్ యూ. ఓకే, యూ మస్ట్ క్లాప్ ఫర్ యువర్ సెల్ఫ్ డ్యూరింగ్ దోస్ టైమ్స్. యూ షుడ్ ఆల్వేస్ బీ యువర్ బిగ్గెస్ట్ ఫ్యాన్. మనమే బిగ్గెస్ట్ ఫ్యాన్గా ఉండాలి. అప్పుడే మనము మన విజయాన్ని సాధించగలం. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.